జలుబు దగ్గులాగే ఇవాళ తలనొప్పి అనేది కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. మనలో చాలామంది తరచుగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా చీటికి మాటికి వేధించే తలనొప్పి వెనుక కొన్నిసార్లు మన కళ్ళు కూడా కారణంగా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. కళ్ళలో సమస్యలు ఉన్నప్పుడు, కళ్ళద్దాల పవర్ సరిగ్గా లేనప్పుడు తలనొప్పి అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ వేధించే తలనొప్పికి కళ్ళే కారణమనే నమ్మకంలో నిజమెంత? రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దూరదృష్టి లోపాలు కానీ దగ్గర దృష్టి లోపాలు కానీ తరచుగా చూస్తూ ఉంటాం. అలానే మనకి ఉన్న దృష్టి లోపం కంటే ఎక్కువ పవర్ వాడడం వల్ల కానీ తక్కువ పవర్ వాడడం వల్ల కానీ రెండు కళ్ళకి మధ్యలో ఉండేదాన్ని బైనాక్యులర్ బ్యాలెన్స్ అంటాం. ఆ బైనాక్యులర్ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు కానీ అలానే లేటెంట్ స్క్వింట్స్ అంటాం. ఫోరియాస్ అంటే ఏంటి అంటే మనకి చూడగానే వీళ్ళకి మెల్ల చూపు ఉంది అని అనిపించదు, కానీ అది మనం కంటి పరీక్షల ద్వారా బయటపడుతుంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము తలనొప్పిని చూస్తూ ఉంటాము. కంటి సమస్యల వల్ల వచ్చే తలనొప్పిని ఎలా గుర్తించాలి? కంటి చూపు వల్ల ఆర్ కంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి వచ్చే తలనొప్పి కామన్గా కంటి పక్క భాగంలో కానీ అంటే ఈ టెంపోరల్ సైడ్లో కానీ కంటి వెనకాల రెట్రోబల్బార్ అంటాం, అక్కడ కామన్గా స్టార్ట్ అవుతుంది. మనము ఎక్కువసేపు టీవీ కానీ స్క్రీన్స్ కానీ చూడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల అంటే డ్రై ఐ వల్ల కానీ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ అవర్ మజిల్స్ అంటే కంటి లోపల సీలియరీ మజిల్స్ అలానే కంటి బయట ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ అని ఉంటాయి. మనం కంటిన్యూస్గా చూడడం వల్ల ఈ మజిల్స్ అనేవి అలసిపోతాయి. ఇలా అలసిపోయినప్పుడు దీన్ని అకామిడేటివ్ ఫెటీగ్ అని, టైర్డ్నెస్, ఎస్థినోపియా ఈ పదాలు వాడుతూ ఉంటాం మనం. ఇలా అయినప్పుడు కూడా మనకి హెడేక్ వస్తూ ఉంటుంది. ఇది మనము కొంచెం సేపు రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి గ్లకోమాలో కూడా మనం హెడేక్ చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు వెరీ రేర్ కండిషన్స్లో బ్రెయిన్లో ఉన్న ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ కూడా పెరిగి హెడేక్స్ వస్తూ ఉంటాయి. కళ్ళద్దాలు సరైన పవర్ లేకపోతే తలనొప్పి వస్తుందా? కంటి అద్దాలు వాడే వాళ్ళకి దూరదృష్టి కానివ్వండి, దగ్గర దృష్టి కానివ్వండి, మనము పవర్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎక్కువ పవర్ ప్రిస్క్రైబ్ చేసినా తక్కువ పవర్ ప్రిస్క్రైబ్ చేసినా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే 40 years తర్వాత దాటిన వాళ్ళు యూజువల్లీ దగ్గర చూపు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది అద్దాలు పెట్టుకోకుండా బుక్కుని ఫోన్ని దూరంగా పెట్టుకోవడము, ఇట్లా స్క్వింట్ చేసి చూస్తూ ఉండడం వల్ల బాగానే కనిపిస్తుంది కదా అనుకుంటారు. కానీ ఇట్లా చేయడం వల్ల హెడేక్ రావడము, చూపు మసకబారిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కరెక్ట్ పవర్ వాడడము అనేది చాలా ముఖ్యమైన విషయం. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తే తలనొప్పి ఎందుకు వస్తుంది? మనం ఏదైనా టీవీ కానీ ఫోన్ కానీ కంటిన్యూస్గా చూస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే కంటెంట్లో లీనమైపోయి కళ్ళు రెప్పలు కొట్టడం అనేది తగ్గిపోతుంది. మనం కనురెప్పలు కొట్టడం తగ్గిపోయినప్పుడు కన్ను పొడిబారిపోతుంది. ఇట్లా పొడిబారిపోయిన తర్వాత మనకి కంటి నొప్పి, హెడేక్ వచ్చే అవకాశం ఉంది. అలానే మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ అంటే మీడియల్ రెక్టస్ అలానే కంటి లోపల మజిల్స్, సీలియరీ మజిల్స్ పని చేస్తూనే కంటిన్యూస్గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఆ మజిల్స్ ఫెటీగ్ అయిపోయి నొప్పి వస్తూ ఉంటుంది మనకి. కంటికి సంబంధించిన తలనొప్పి మైగ్రేన్తో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది? యూజువల్గా మైగ్రేన్ హెడేక్ వన్ సైడెడ్ హెడేక్ కింద డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఒక హాఫ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక హాఫ్లో సివియర్ హెడేక్ వస్తుంది. అలానే దాంతోపాటు వామిటింగ్స్ రావడము, కళ్ళు తిరగడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే కంటి చూపు వల్లే వచ్చే హెడేక్ అంటే కామన్ ప్రాబ్లం మనం చూసే రిఫ్రాక్టివ్ ఎర్రర్ కానివ్వండి, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకి యూజువల్గా టెంపోరల్ సైడ్ అంటే ఇక్కడ ప్రాబ్లం కానీ కంటి వెనకాల భాగంలో లాగుతున్నట్టుగా నొప్పిగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలానే
డే మొత్తం అంటే పొద్దున్నే లేవగానే బాగానే ఉంటుంది, మధ్యాహ్నం వరకు బాగుంటుంది మేడం, సాయంత్రం నుంచి నాకు చాలా టయర్డ్గా అనిపిస్తుంది, కళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది, రాత్రికి హెడేక్ వస్తుంది, ఇలాంటివి మనము కంటి చూపు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో వింటూ ఉంటాము. కంటి పరీక్ష చేయించుకుంటే తలనొప్పి పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? ఏదైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయో ఇవి మనం కామన్గా చూస్తూ ఉంటాం. వీటిని మనం కంటి పరీక్ష ద్వారా ఈజీగా కనిపెట్టగలుగుతాము. మనం ఎప్పుడైతే కరెక్ట్ స్పెక్టాకిల్ ప్రిస్క్రిప్షన్ వాడతామో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బైనాక్యులర్ బ్యాలెన్స్ని కరెక్ట్గా చూసుకొని ఎప్పుడైతే వాడతామో ఈ కంటి ప్రాబ్లం వల్ల రిఫ్రాక్టివ్ వల్ల వచ్చే హెడేక్ డెఫినెట్గా తగ్గిపోతుంది. అలానే మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఇంకా కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ గ్లకోమా కానివ్వండి, ఆప్టిక్ న్యూరైటిస్ కానివ్వండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం తప్పకుండా కంటి చూపు మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కనిపెట్టగలుగుతాము, వాటికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. కంటి సమస్యలతో తలనొప్పి వస్తున్నప్పుడు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో స్ట్రెస్ తగ్గించుకోవడము, స్క్రీన్ టైం, జుడిషియస్ యూజ్ ఆఫ్ స్క్రీన్ టైం, అవసరం ఉన్నది చూసుకోవాలి. ఎప్పుడైనా బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు 1-2 అవర్స్. మనం స్క్రీన్ చూసేటప్పుడు కూడా కంపల్సరీ 20-20-20 రూల్ని ఫాలో అవ్వాలి. అంటే మనం 20 మినిట్స్ స్క్రీన్ చూసినప్పుడు కంపల్సరీ 20 సెకండ్స్ బ్రేక్, అలానే 20 అడుగుల కంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని దూరంగా మనం చూస్తూ ఉండాలి. ఇట్లా చేయడం వల్ల మనకి ఐ మజిల్స్ అనేవి మనకి రిలాక్స్ అవుతాయి, ప్లస్ ఎక్కువసేపు మనం పని చేసుకోగలుగుతాము. తరచూ తలనొప్పి వచ్చిపోతున్నప్పుడు, మాత్రలతో కూడా తలనొప్పి తగ్గనప్పుడు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం మేలు. అలాగే తరచూ కళ్ళద్దాల పవర్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి.